అందరికీ నమస్కారం. జీవితం, మరణం, ఆ తర్వాత ఏంటి? ఈ ప్రశ్నలు మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తాయి కదా. సరే, ఆత్మ యొక్క అనంత ప్రయాణం అనే ఒక ఆధ్యాత్మిక గ్రంథం దీని గురించి ఏం చెబుతుందో ఈరోజు చూద్దాం. పదండి, ఈ ఆలోచనల ప్రయాణంలోకి వెళ్దాం. ఎంత బలమైన మాట కదా ఇది. సాధారణంగా మనమేమనుకుంటాం, చావుతో అంతా అయిపోయిందని. కాని ఈ గ్రంథం అసలు కథ ఇక్కడే మొదలవుతుందంటోంది. మరణం ఒక ఫుల్ స్టాప్ కాదట, ఒక పెద్ద అద్భుతమైన విశ్వయాత్రకు జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమేనట. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఓకే, చావు ఒక ప్రారంభమైతే మరి ఆ తరువాత ప్రయాణం ఎక్కడికి, ఏంటి ఆ ప్రయాణం తెలుసుకుందాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆత్మ అనేది ఒక విశ్వయాత్రికుడట. అంటే ఒక భూమి నుంచి ఇంకో భూమికి, ఒక గ్యాలక్సీ నుంచి మరో గ్యాలక్సీకి, చివరికి ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి కూడా ప్రయాణిస్తుందట. అంటే ఆలోచించండి, ఈ ప్రయాణం మన గ్యాలక్సీకి మాత్రమే పరిమితం కాదు. ఎన్నో విశ్వాలు, మనం ఈ మధ్య సినిమాల్లో వింటున్నాం కదా, మల్టీవర్స్ అని, అలాగన్మాట. ఆ ప్రయాణం అంత పెద్దది. అక్కడెక్కడో జీవం ఇంకెన్నో రూపాల్లో ఉండొచ్చు. సరే, ఇంత పెద్ద ప్రయాణం చేస్తున్న ఆ యాత్రికుడు ఎవరో? అదే ఆత్మ. దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, మన శరీరం అనేది ఆత్మకు ఒక వస్త్రం లాంటిదట. అంటే మనం వేసుకునే బట్టల్లాంటిది. శరీరం తాత్కాలికం, మారుతూ ఉంటుంది. కాని లోపలున్న ఆత్మ మాత్రం శాశ్వతం, దానికి మార్పు ఉండదు. మనం పాత బట్టలు విప్పేసి కొత్తవి వేసుకున్నంత తేలికగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి తన తరువాతి ప్రయాణానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడబోయే నంబర్ విని ఆశ్చర్యపోతారు. 84 లక్షలు. ఈ గ్రంథం ఏం చెబుతోందంటే, ఆత్మ తన ప్రయాణంలో ఏకంగా 84 లక్షల జీవరాశుల రూపాల్లో పుట్టే అవకాశముందట. అమ్మో, ఎంత పెద్ద సైకిల్ కదా ఇది. సరే, అసలు ఎందుకు ఇన్ని జీవితాలు? సింపుల్గా చెప్పాలంటే అనుభవం కోసం. ప్రతి జీవితం ఒక లెసన్ లాంటిది. ఈ ప్రయాణంలో ఆత్మ అద్భుతమైన అనుభవాన్ని సంపాదించుకుంటుంది. కొన్నిసార్లు దేవతలకే రాజైన ఇంద్రుడి పదవి, లేదా సృష్టికర్త అయిన బ్రహ్మ పదవి దాకా కూడా వెళ్ళొచ్చట. ఇదంతా ఎలా సాధ్యం? అంతా కర్మ లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసే పనుల మంచి చెడుల బ్యాలెన్స్ షీట్ సరిచేసుకుంటూ ముందుకు సాగడమే. సరే, ఒక జీవితం ముగిశాక ఆత్మ ఏ దారిలో వెళ్తుంది? దాని నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? దాన్ని డిసైడ్ చేసేవి రెండు విషయాలట. ఒకటి జ్ఞానం, 2 కర్మ. ఓకే, మరి మన తర్వాతి ప్రయాణం ఇంకా బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని మార్గాలున్నాయి. మొదటిది ఆత్మజ్ఞానం పొందడం. అంటే నేనెవరు అనే అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం. ఆత్మ ఉన్ననే నమ్మకం కలిగి ఉండటం. వేదాల్ని అర్థం చేసుకోవడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రాపంచిక బంధాల్నుంచి, అటాచ్మెంట్స్ నుంచి బయటపడటం. ఇవి చేస్తే ఆత్మ ప్రయాణం ఉన్నత లోకాల వైపు సాగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఈ శరీరం దాని బంధుత్వాలతో ఎంతగా అతుక్కుపోతామో, ఆత్మ అంతగా కర్మచక్రంలో, ఈ జనన మరణాల సైకిల్లో చిక్కుకుపోతుంది. ఇదొక ట్రాప్ లాంటిది. ఒక లూప్లో ఇరుక్కుపోయినట్టు మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావాల్సొస్తుంది. సరే, మనం సాధారణంగా స్వర్గం, నరకం గురించి వింటూ ఉంటాం. కానీ కథ అక్కడితో అయిపోలేదు. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ గ్రంథం ప్రకారం స్వర్గాన్ని దాటిన లోకాలు కూడా ఉన్నాయట. మన ఊహకు కూడా అందని అద్భుతమైన ప్రపంచాలు. ఈ తేడాను ఒకసారి చూడండి. మనమున్న ఈ భూమిని మృత్యులోకమంటారు. అంటే ఇక్కడ దుఃఖం ఎక్కువ. ఇదొక జైలు లాంటిది. ఇక్కడ దొరికే ఆనందం కూడా తాత్కాలికమే. కానీ ఉన్నత లోకాలు అలా కాదు. అక్కడ ఆనందం పెరుగుతూనే ఉంటుంది. అవి అనంతంగా గొప్పవట. అక్కడ శాంతి, ఆనందం తప్ప ఇంకేముండదు. మంచి జ్ఞానాన్ని సంపాదించిన ఆత్మ ప్రయాణం పైపైకి సాగుతోంది. అంటే జనలోకం, తపోలోకం లాంటి ఇంకా ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటుంది. బ్రహ్మాండం దాటి వెళ్ళిపోతుంది. మరి ఈ ప్రయాణానికి ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? తన మూలమేదైతే ఉందో ఆ సృష్టికర్తలో కలిసిపోవడం. అదే సంపూర్ణమైన, శాశ్వతమైన ఆనందం. సరే, ఇదంతా బావుంది. ఇంత పెద్ద విశ్వ ప్రయాణం గురించి మాట్లాడాం కదా, మరి ఇప్పుడు మనమున్న ఈ జీవితం సంగతి ఏంటి? అసలు ఈ జీవితానికి ఒక లక్ష్యం ఉందా? ఉంటే అదేంటి? అదే జీవితపు నిజమైన లక్ష్యం, పరం శాంతి. అంటే అల్టిమేట్ పీస్.
ఆత్మ యొక్క అసలైన స్వభావమదే. ఈ మానవ జన్మ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అట. ఎందుకంటే ఈ జీవితంలోనే మనం సరైన జ్ఞానం సంపాదించి ప్రయత్నం చేసి కర్మచక్రాన్ని బ్రేక్ చేయగలమట, ఆ పరం శాంతిని సాధించగలమట. ఒక విషయం ఆలోచించండి. నిజమైన ఆనందం ఈ భూమి మీద లేదు, అది ఉన్నత లోకాల్లోనే ఉందని ఈ గ్రంథం చెప్తుంది. అంటే మనం బతికి ఉండగానే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకోగలిగితే అప్పుడు ఈ లోకంలోని తాత్కాలిక సుఖాల కన్నా ఎన్నో రెట్లు గొప్పదైన ఆనందాన్ని మనం ఇక్కడే ఇప్పుడే అనుభవించడం మొదలుపెట్టొచ్చు. చివరిగా ఈ ఒక్క మాట, ఎంత అద్భుతమైన వాక్యం కదా ఇది. ఒకవేళ ఇది నిజమైతే మన జీవితాన్ని కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిగా కాకుండా ఒక అనంతమైన ప్రయాణంలో చిన్న భాగంగా చూస్తే అప్పుడు చావు భయం ఉంటుందా? మన జీవితాన్ని చూసే దృక్పథమే మొత్తం మారిపోతుంది గదా.